శ్రీ ఆది శ్రీనివాస్ గారు. ముందుగా శాసనసభలో మాట్లాడేటువంటి అవకాశం కల్పించిన మీకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఈరోజు 3వ తెలంగాణ శాసనసభకు స్పీకర్గా ఎంపికైనందుకు శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మా వేణ నియోజకవర్గ ప్రజల వైపు నుంచి కూడా మీకు శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాను. సభానాయకులు పెద్దలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్న సందర్భంలో మీ గురించి అంటే కుటుంబ పరిస్థితి 8 మంది సోదరిమణుల మధ్యలో మీరు అటు కుటుంబాన్ని సమన్వయపరుస్తూ ముందుకు ఏ విధంగా అయితే సాగారో మీపై ఒక నమ్మకం ఈ శాసనసభను కూడా అదేవిధంగా నడిపిస్తారనే ఒక నమ్మకాన్ని వారు వ్యక్తం చేసినటువంటి సందర్భాన్ని అంటే పల్లెటూరు నుంచి వచ్చినటువంటి వాతావరణంలో గ్రామీణ వాతావరణంలో కుటుంబాన్ని నడపడం మరి అందులో మీరు సక్సెస్ అయినట్టుగా ఈ శాసనసభలో కూడా నడపడంలో సక్సెస్ కావాలి సందర్భంగా నేను కోరుతూ మీ చరిత్ర అంటే ఎన్ఎస్ఐ లీడర్ మేము కూడా విద్యార్థి దశలోనే రాజకీయాల్లో ఉన్నాం. ఎంపీటీసీగా మేము కూడా ఎంపీటీసీగా ఎంపీపీగా జెడ్పీటీసీగా అంటే మీకు స్థానిక సంస్థలో అపార అనుభవం ఉంది. 3 సార్లు శాసనసభ్యుడిగా కూడా ఎంపిక కాబట్టి శాసనసభ యొక్క విలువలు తెలిసిన వారిగా మీకు ఈ అవకాశం రావడం మరి మేము అభినందిస్తూ ఈ అవకాశాన్ని ఈ 3వ శాసనసభను ఈ రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్చల్లో మరి సఫలమై రాష్ట్ర అభివృద్ధి పథంలో పోవడానికి మీ నాయకత్వ సభలో చర్చలు సఫలం కావాలి సందర్భం కోరుతూ మొదటిసారి ఎంపిక కాబడినటువంటి శాసనసభ్యులు కూడా ఈ సభలో ఎక్కువ ఉన్నారు కాబట్టి ఎక్కువ సమయాన్ని కొత్తగా ఎంపిక కాబడిన శాసనసభ్యులు కూడా మీరు అవకాశం ఇచ్చి ప్రజా సమస్యలు పరిష్కారం చేయే దిశలో వారికి చక్కటి మార్గదర్శకులుగా ఉంటారని ఉండాలని చెప్పిన సందర్భంగా మేము మా శాసనసభ్యుల వైపు నుంచి కూడా మరి మీకు కోరుతూ మరొకసారి మీకు ప్రత్యేకమైనటువంటి అభినందనలు అందజేస్తా ఉన్నాను.